కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకి పరిచయం చేయబోతున్న అంశం ఏంటంటే ఆదాము. ఆదాము ఆదాము అంటే మనందరికీ తెలుసు కదా, ఆది కాండంలో ఉన్న ఆదాము. అయితే మన కనతలేని కథోలిక శ్రీ సభలో ఉన్న సెయింట్ జాన్ పాల్ II పునీత 2వ జాన్ పాల్ పోపు గారు ప్రపంచానికి ప్రకటించిన విషయం ఏంటంటే, మొదటి ఆదాము ఏవ వల్ల ఈ ప్రపంచానికి పాపము, శాపము, వేతనముగా మరణం వచ్చింది. కానీ 2వ ఆదాము అనబడుతున్న యేసు ప్రభువారు, 2వ ఏవమ్మ అనబడుతున్న అమ్మ మరియ తల్లి వారి ద్వారా ఈ ప్రపంచానికి రక్షణ, విమోచన, విడుదల, స్వస్థత వచ్చింది అని చెప్పారు. మనం వాక్య వివరణలోకి మనం వెళ్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 16వ వచనం మనం ఇక్కడ చూస్తే, చాలామందిని మనం ఒక ప్రశ్న అడుగుతాము. మొదటిగా ఆదాము తప్పు చేశాడా, ఏవ తప్పు చేసిందా, ఎవరు పాపానికి వారు ముందస్తులో ఉన్నారు అని అంటే కనుక చాలామంది అంటూ ఉంటారు, ఏవ సర్పం చెప్పిన మాట విని, అంటే సాతాను చెప్పిన మాట విని ఆ యొక్క పండు తినకూడదు అని దేవుడు చెప్పాడు, తిని వెళ్ళి భర్తకి ఆదాముకి ఇచ్చింది. అయితే ఇప్పుడు ఏవ వల్లే పాపం వచ్చిందని అంటూ ఉంటారు. కానీ మనం అందరం ఒకటి ఆలోచిస్తే అండి, ఆదాము గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొత్త నిబంధనలో కూడా మొదటి ఆదాము ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఆది కాండం 2వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి రండి. ఆది కాండం 2వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి వస్తే, మంచి చెడ్డలనించు తెలివినిచ్చు చెట్టు పండ్లు తప్ప నీవు తోటలో ఉన్న ప్రతి చెట్టు పండును తినవచ్చు. ఇక్కడ సందర్భము యావే ప్రభువు ఆదాముని మాత్రమే చేశాడు. అప్పటికి సృష్టిని మొత్తం చేసి అప్పటికి ఇంకా ఏవని చేయలేదు. 2వ అధ్యాయం 16వ వచనంలో ఈ కండిషన్, ఇదిగో నువ్వు ఆ పండును తినొద్దు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఏవ అప్పటికి లేదు. అందుకే ఆదాముకే దేవాదేవుడు చెప్తున్నాడు, నీవు ఆ పండుని తినకూడదు అని చెప్పాడు. ఈ సందర్భం అయిపోయిన తర్వాత అన్ని పక్షులను, జంతువులను, సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని తీసుకొచ్చి దేవుడు ఆదాము ముందు పెట్టి పేర్లు పెట్టమని చెప్తూ ఉన్నాడు. పేర్లన్నీ పెట్టేసిన తర్వాత దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో సాటి అయిన నారి లేదు కాబట్టి ఇప్పుడు నేను భార్యని, అంటే ఆదాముకి తోడుని చేస్తాను అనుకొని ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనం దగ్గర ఏవని చేస్తూ ఉన్నాడు, తన ప్రక్కటెముక నుంచి ఎముకని తీసి. అంటే అప్పటి వరకు ఏవకి ఆదాము చెప్పలేదు. కరెక్ట్గా ఆలోచించండి వాక్యం. 3వ అధ్యాయంకి రాగానే ఇప్పుడు ఏవ ఏం చేస్తుంది? అక్కడ చెట్టు దగ్గర నిలబడింది. సర్పరూపంలో సాతానుగాడు వచ్చాడు. ఇప్పుడు శోధిస్తూ ఉన్నాడు, పండు తిను, పండు తిను. ఆమె కనులకి ఆ పండు ఎలా ఉందంటే, కనుల పండుగగా, కనులకి ఇంపుగా ఉందంట పాపం. మన కళ్ళకు కూడా అంతే కదండి. ఈ యొక్క కన్ను ఈ దేహానికి దీపిక. మన కళ్ళు మన దేహానికి దీపిక. ఈ కన్ను ద్వారానే పాపాలు అనేకం, ఈ నోరు ద్వారానే రుచి చూడాలి అని అనేకం, మాటల ద్వారా అనేకమైన పాపాలు, చూపుల ద్వారా అనేకమైన పాపాలు. చూడండి, ఏదైనా సరే మొట్టమొదటిగా కన్ను దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకు తెలుసా? కన్నులు ఉన్న వాళ్ళు, కన్నులు లేని వాళ్ళు గొప్పవాళ్ళండి. పాపానికి కొంచెమైనా దూరంగా బ్రతకగలుగుతారు. కన్నున్న మనం ఏం చేస్తామంటే ఉపవాస ప్రార్థనలో తినొద్దు. యాక్చువల్లీ మ్యాక్సిమం చాలామంది తినొద్దు అనుకుంటారు. 40 రోజులైనా కొంచెమైనా ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థన చేద్దాం, మంచి కార్యాలు చేద్దాం, మంచి దాన ధర్మాలు చేద్దాం అనుకుంటాం. కానీ కళ్ళు ఏమంటాయంటే, వద్దులే, నీకేది లేదు, ఎందుకు నువ్వు ఇచ్చేది. కళ్ళు ఏమంటాయంటే, టీవీ చూడు, పర్లేదు, సీరియల్ చూడు, గంటలు చూడు, వాక్యం అయితే పక్కకు పెట్టు కానీ అని చెప్తూ ఉంటాడు సాతానుగాడు. కళ్ళకి టెంప్టింగ్గా ఉంది, శోధనకరంగా ఉంది కాదు. ప్రతిదీ కూడా మనకి ఇంద్రియ నిగ్రహం దేవుడు ఇచ్చాడు, కానీ మనం దాన్ని ఉపయోగించుకోవట్లేం. ఎందుకంటే మనలో ఉన్న దేవుడి ఆత్మ, దాన్ని మనం మొత్తం కూడా పక్కకు పెట్టేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అదేవిధంగా ఇక్కడున్న ఆదాముకి ఏవకి దేవుడు తన ఆత్మని ఊదాడు, ప్రాణాన్ని పోశాడు. అయితే ఆదాము చేయాల్సిన పని ఏంటంటే బాధ్యత వహించకపోవడం. బాధ్యత తీసుకోలేదు ఆదాము. ఇదిగో ఇప్పుడు నువ్వే నీ భార్యకి యజమానుడివి, అయితే నేను తోట నుంచి దూరంగా వెళ్తున్నాను, నువ్వు తోటను మొత్తం చూసుకో, ఆ పండ్లు తినొద్దు అని చెప్తే ఆదాము ఏం చేయాలి? భార్యని పిలిచి, వద్దమ్మా, తినొద్దమ్మా, అది పాపమమ్మా అని చెప్పాలి. కానీ ఈ ఆదాము ఏం చేశాడంటే భార్యతో పాటు పాపం చేసేసాడు. తినొద్దన్నాడమ్మా అని చెప్తే అయిపోయేది కదా. దేవుడు డైరెక్ట్గా చెప్పినప్పుడు ఏవ లేదు కదా పక్కన.
ఓ భర్తల్లారా దేవాదేవుడు చెప్తున్నాడు, నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు, బలంగా ఉన్నావు, ఆధ్యాత్మికంగా ఉన్నావు, దేవుల్లో ఉన్నావు, కథోలిక శ్రీసభలో ఉన్నావు, దేవుడు అంటే ఏంటో తెలుసు, నీ భార్యని దేవుడి వైపు నడిపించాలి, నీ పిల్లల్ని దేవుడి వైపు నడిపించాలి. ఎందుకు అంటే నేను జాబ్ చేయడానికి పోతున్నా, నాకు పని లేదని కాదు. నువ్వు యజమానుడవి ఇంటికి, భార్యని దేవుడికి ఇచ్చాడు, పిల్లల్ని దేవునికి ఇచ్చాడు, నువ్వు యజమానుడవు. నువ్వు ఏ అడుగు వేస్తే పిల్లలు భార్య అదే అడుగులో వెళ్తారు వాళ్ళు. అదేవిధంగా భర్తకి ఇంత గొప్ప బాధ్యతను దేవుడు ఇస్తే చెప్పకుండా, సరిచేయకుండా, మాట్లాడకుండా మౌనముగా ఉంటే భార్య ఎటెటో వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? అందుకే ఈరోజు చూడండి, పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే విడాకులట. ఇప్పటికి నాకు పెళ్ళై 9 ఏళ్ళు. 9 ఏళ్ళ నుంచి నా భర్తని తెలుసుకోవడానికి దేవుడి ప్రేమనే అడుగుతున్నాను ఇప్పటికీ కూడా. అరే, పెళ్లి చేసుకున్న 4 నెలలకి, పెళ్లి చేసుకున్న 3 నెలలకి, పెళ్లి చేసుకున్న 6 నెలలకి, పెళ్లి చేసుకున్న 1 సంవత్సరానికి భర్త గురించి అర్థమైపోతుందా అండి? ఆయన ఏమన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకండి, ఒక్క తల్లి బిడ్డలకే ఒకరి గురించి ఒకరికి అర్థం కావట్లేదు, ఒకే రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలకి. అలాంటిది ఎక్కడో ఉన్నాడు నీ భర్త, ఎక్కడో ఉంది ఈ భార్య, ఇద్దరు కలిసి వచ్చారు. దేవుడి యొక్క కృప చొప్పున బలిపీఠం దగ్గర పెళ్లి అనే వివాహ విందులో, ఆ యొక్క వివాహ బంధంలో ఏర్పడ్డారు. సాక్రమెంట్ దివ్య సంస్కరణ ద్వారా ఈ ప్రమాణాలన్నీ కూడా అప్పుడే మర్చిపోయారండి. 6 నెలల్లో, 3 నెలల్లో, వ్యాధిలోను, బాధలోను, కష్టంలోను, సుఖములోను, ప్రతి సమయంలోను, సమస్యలో నేను నీకు తోడై ఉంటానయ్యా అని భర్తకి ప్రమాణం చేశావు, భర్త భార్యకి ప్రమాణం చేశాడు. అంతెందుకండి, పిల్లల ముఖం చూసైనా ఉండాలా? పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడాకులు ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. దేవదేవుడు బాధపడుతున్నాడు. మత్తయి సువార్తలో 13-19 అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, దేవుడు ఏర్పరిచిన బంధమును మానవ మాత్రుడు వేరుపరపరాదు. దేవుడు ఏర్పరిచాడు ఈ బంధాన్ని, మానవుడు ఇక వేరుపరచరాదది. దేవుడు ఒక మాట అంటే అది నిశ్చయం, తప్పక జరిగి తీరాలి. వివాహాలు ఎక్కడ జరుగుతాయంట? పరలోక రాజ్యంలో జరుగుతాయి. అందుకే పాట పాడతారు కదండి, వివాహము అన్నిటికంటే ఘనమైనది అనే పాట పాడుతూ ఉంటాం. అది చాలా మేలైనది, ఉన్నతమైనది, దీవింపబడినది, ఆశీర్వదింపబడినది, ఘనమైనది. పాట మట్టుకేనా అండి? పెళ్ళి చేసుకున్నప్పుడు పెళ్ళి వీడియోలని, ఫోటోలని, ఎన్ని ఖర్చులండి. సరే అదన్నా పక్క పెట్టండి ఖర్చుల గురించి. 2 జీవితాలండి. ఆ 2 జీవితాలతో పాటు ఇంకో 2 పిల్లలుంటే 4 జీవితాలండి. ఇలా ప్రపంచం మొత్తము కూడా మెల్లమెల్లగా బంధాలను త్రోసిపుచ్చుకుంటూ వెళ్ళిపోతే ఎలా అండి? ఆ దేవదేవుడు ఆదాముని ఏమని చూపిస్తున్నాడు మనకి ఈ రోజున?